ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి Realme 7 ఈ మొబైల్ని అయితే నేను 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 డేస్ నుంచి నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలా ఈ మొబైల్ సంబంధించిన ప్రోస్ మరియు కాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు దీని యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. చేతిలో పట్టుకొని ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఈసారి కెమెరా మాడ్యూల్ అనేది కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు ప్రైమరీ సెన్సార్ 64 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఇది సోనీ IMX682 సెన్సార్. ఇది చాలా మంచి సెన్సార్. ఇంత బడ్జెట్లో కూడా సోనీ సెన్సార్ యూజ్ చేయడం అనేది ఒక గ్రేట్ మూవ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెక్కన ఇచ్చేశారు. అండ్ థర్డ్ కెమెరా మనకు 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్ లెక్కన యూజ్ చేశారు. అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లెక్క యూజ్ చేశారు. అండ్ అలాగే మైక్రో షాట్స్ లెక్క కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ అయితే ఉంది. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లెక్క యూజ్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ ఫింగర్ ప్రింట్ అనేది చాలా అక్యురేట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు డౌన్లోడ్ చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ఉంది. అండ్ అలాగే స్పీకర్ని ప్రొవైడ్ చేశారు. స్పీకర్ ఇంప్రెషన్స్ కూడా చాలా లౌడ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ రాకర్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకు హైబ్రిడ్ స్లాట్ తోటి రావడం జరుగుతుంది. మీరు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ మరియు మెమరీ కార్డ్ 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. ఇది కూడా సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే మనకు మీద చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఓవరాల్ గా అవుట్లుక్ అయితే Realme 7ది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే టెస్ట్ చేసి చూద్దాం. సరిగా ఇది వర్క్ అవుతుందా లేదా డే టు లీప్ అని చెప్తున్నారు. సో ఏ మాత్రం పనికి వస్తుందో చూద్దాం. మనకు బాక్స్ లో చూసుకున్నట్లయితే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. టైప్ సి పోర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఛార్జింగ్ 0 to 100 కానికే 1 hour 12 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇందులో మనకు డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంది. ఇందులో మనకు యూజ్ చేసిన ప్యానెల్ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు విత్ 90 Hz డిస్ప్లే. 90 Hz ఉండడం వల్ల మన సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసినప్పుడు కానీ మీకు స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వీవింగ్ యాంగిల్స్ అనేది కూడా చాలా బాగా ఉంది. అండ్ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. డిస్ప్లే పరంగా చాలా మంచి డిస్ప్లే. మీకు అవుట్ సైడ్కి వెళ్ళినా కూడా కలర్స్ అనేవి చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ వచ్చేసరికి వైడ్ లైన్ L1 సపోర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో మనకు అమెజాన్ నుంచి వీడియో ప్లే చేస్తే 1080 వరకు అయితే ప్లే అవుతలేదు. ఓన్లీ 720 వరకు అయితే ప్లే అవుతుంది. ఫ్యూచర్ లో వీళ్ళు ఏదైనా అప్డేట్ తెచ్చి దీన్ని ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఇందులో మనకు వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి మాక్సిమం వచ్చేసరికి 4K 30 FPS అయితే రికార్డ్ చేయవచ్చు. అండ్ 1080 యూజ్ చేసి మీరు 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు ఫ్రంట్ వీడియో సెట్టింగ్ చూసుకున్నట్లయితే మాక్సిమం వచ్చేసరికి 1080 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా నార్మల్ షాట్. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 2x జూమ్. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 5x జూమ్. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 10x డిజిటల్ జూమ్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా షాట్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా నార్మల్ ఫోటో. సో ఓవరాల్గా కెమెరా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. మీరు బ్యాక్ సైడ్ నుంచి కెమెరా తీసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఫ్రంట్ కెమెరా తోటి ఫొటోస్ తీయేటప్పుడు మాత్రం కొంచెం లైట్ అయితే ఎక్కువ పడుతుంది, బ్రైట్నెస్ ఎక్కువ పడుతుంది, ఎక్స్పోజ్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. సో పోర్ట్రేట్ షాట్ చూసుకున్నట్లయితే మరీ ఎక్కువగా హ్యూజ్గా బ్లర్ అయితే అవుతుంది. మన ముఖం అనేది కొంచెం తెల్లగా అయితే కనిపిస్తుంది. మేబీ ఇది అప్డేట్ ప్రాబ్లం అనుకుంటా. ఫ్యూచర్లో సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు ఇది కూడా అయితే ఫిక్స్ చేసి ఇస్తారు. సో డోంట్ వరీ, ఓవరాల్గా కెమెరా పరంగా అయితే చాలా బాగుంది. ఇందులో అయితే అన్ని సెన్సార్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఏ సెన్సార్ కూడా మిస్ చేయలేదు. ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ అయితే అన్ని సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో థర్మల్ మేనేజ్మెంట్ చూసుకునేసరికి చాలా బాగుంది. అండ్ మొబైల్ కూడా ఎక్కువ హీట్ అయితే ఏం అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు కొన్ని గేమ్స్ అయితే చూద్దాం. సో గేమ్ ఆడిన తర్వాత ఏమైనా మొబైల్ హీట్ అవుతుందో లేదనేది అయితే టెస్ట్ చేద్దాం. సో వీళ్ళైతే ఒకటే టీజ్ చేశారు, గేమింగ్ ప్రాసెసర్ G95 అని. కాకపోతే మనకు స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు హీలియో G90Tలో వచ్చేసరికి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులోనైతే సపోర్ట్ చేయట్లేదు. ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా అప్డేట్ తెచ్చి ఫిక్స్ చేస్తారేమో చూడాలి. సో మనం అయితే ఇప్పుడు 2 గేమ్లు ఆడి చూద్దాం. సో ఏమన్నా హీట్ అవుతుందా అండ్ వామ్ అనిపిస్తుందా, ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయా అయితే టెస్ట్ చేసి చూద్దాం. సో ఓవరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది ఈ మొబైల్ది. ఫస్ట్ టైం ఇంత సౌండ్ తోటి ఆడడం. ఇటు Killing spree for the blue team. సో
సో నేను ఆడింది 2 గేమ్లకు కూడా కొంచెం హీట్ లాగా అయితే అనిపిస్తుంది ఇక్కడ సైడ్. ఇది మేబీ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఏమో, ఫ్యూచర్లో అయితే దీన్ని అయితే ఫిక్స్ చేయవచ్చు. సో మీరు ఏదైనా ఫ్యాన్ కింద లేకపోతే ఏసీ కింద కూర్చొని ఆడినట్లయితే మీకు ఇక్కడ కొంచెం వామ్ కూడా ఏం అనిపించదు. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ అయితే ఉంది, కాకపోతే కొంచెం లాగ్ అయితే వస్తుంది. సో ఇది పబ్జీ వల్ల లాగా లేకపోతే రియల్మీ వాళ్ళ ప్రాబ్లం అయితే తెలియదు. సో ఫ్యూచర్లో దీనికి అప్డేట్లు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు చూసి మళ్ళీ ఒక రివ్యూ అనేది దేనికైతే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండండి. దిస్ ఇస్ కృష్ణకాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.